ఒక సంఘటన. సోమవారం 3వ తారీఖు మరి 3-4 టైంలో మరి ఏం జరిగిందో తెలీదు. పొద్దుటిసి అంతవరకు నేను బాగానే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను. మరి టైంలో మా అన్నయ్య వచ్చి డాక్టర్ డబ్బులు ఇమ్మన్నాడు కవితకి. వెళ్ళనట్టుకిని అప్పటికి కూడా బాగానే ఉన్నాను, ఇచ్చేసాను. మరి ఆ రోడ్డు అంతా నేను వచ్చాను. మరి ఏం జరిగిందో మరి ఎక్కడ పడిపోయాను, ఎలా పడిపోయాను, ఎందుకు పడిపోయాను, ఏం జరిగిందో కూడా నా జీవితం తెలియదు. నాకు అసలు ఏమి గుర్తులేదు. మరి 3 గంటలు 4 గంటల మధ్య సమయంలో జరిగింది. ఒక రోజంతా కూడా నాకు అసలు ఏమైందో తెలియదు. మరి నేను పడిపోయానంట, తలకి చాలా గాయమైందంట, రక్తం కూడా వచ్చేసిందంట. మరి పడిన స్థితిలోనే దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మరి ఆ స్థితిలోనే నేను పడిపోయి లేకపోతే ఏమైపోయానో నాకే తెలీదు. దేవుడు మరి నన్ను కృపతో జ్ఞాపకం చేసుకుని మరి దేవుడే నన్ను లేపి మరి నా భర్త నిద్రపోతున్నాడు ఇంట్లోనే. మరి నా భర్తను లేపడానికి దేవుడే నాకు సహాయం చేశాడు, నన్ను నడిపించి. మరి నా భర్తని ఇలాగ సైకి చేసి దగ్గరికి వెళ్ళి ఆయన లేపి మళ్ళీ వెంటనే పడిపోయానంట. మరి దేవుడు నా పట్ల ఎంతో కృప చూపించాడు. నేటికి సజీవులుగా ఉన్నానంటే అది దేవుని కృపే. మరి నాలో ఏ మంచితనము, ఏ గొప్పతనము, ఏ యోగ్యత లేదు. మరి దేవుడి నేలలో చూపించిన ప్రేమకై వందనాలు. మరి దేవుడు నా పట్ల చేసిన ఈ గొప్ప మేలును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని ఈ సాక్ష్యాన్ని దీవించిన కాక.